భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కొద్ది గంటల వ్యవధిలోనే దాయాది దేశం మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. ఎప్పటి మాదిరిగానే సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. మరోసారి పాకిస్తాన్ కాల్పులకు తెగబడటంతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్లో బ్లాకౌట్ విధించారు. ఓవైపు శాంతికి సిద్ధమంటూ భారత్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఎప్పటి మాదిరిగానే మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించినట్లు ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీనగర్లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీనగర్ పాత నగరంలోకి పాక్కి చెందిన డ్రోన్ దూసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ డ్రోన్ భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడటంతో శ్రీనగర్లో క్షిపణి రక్షణ వ్యవస్థను మళ్లీ సిద్ధం చేశారని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. పాకిస్తాన్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలతో సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి సైరన్ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన సమాచారంతో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లోని అమృత్సర్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్లో పూర్తిగా బ్లాకౌట్ విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. పాక్ దాడులతో రాజస్థాన్ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైసల్మేర్, బార్మర్లో పూర్తిగా బ్లాకౌట్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, పాక్ ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలేంటి? తిప్పికొట్టేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు స్థానికంగా బిఎస్ఎఫ్ జవాన్లు కొన్ని శతఘ్నులు పేల్చడంతో కొంత ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఉల్లంఘన జరిగిందని స్పష్టమవుతోంది. కొన్ని చోట్ల చాలా చోట్ల బ్లాక్అవుట్ చేశారు. అయితే శ్రీనగర్ వద్ద 10 నుంచి 12 వరకు బాంబుల శబ్దాలు విన్నామని చెప్పి కూడా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల పఠాన్కోట్ తో పాటు వివిధ ప్రాంతాల్లో మాత్రం ఇంకా కొన్ని చోట్ల ఈ బ్లాక్అవుట్ చేయాల్సిందిగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకించి రాజస్థాన్ లోని బికనౌర్ తో పాటు పఠాన్కోట్, శ్రీగంగానగర్, అలాగే గురుదాస్పూర్, హోషియార్పూర్ తదితర ప్రాంతాల్లో బ్లాక్అవుట్లు నిర్వహించారు. దీనికి సంబంధించి అధికారికంగానే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొన్ని చోట్ల, చాలా చోట్ల ఈ డ్రోన్లు అయితే పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్లు ఎగరడం అయితే చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే చూశారు. అయితే వాటిని తిప్పికొట్టేందుకు కూడా బిఎస్ఎఫ్ జవాన్లు అలాగే
భారత సైన్యం కూడా పూర్తిస్థాయిలో సమర్థంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతం ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఎలాంటి కాల్పుల ఉల్లంఘనలు జరగలేదని మాత్రం ఇప్పటి కొద్దిసేపటి క్రితమే ఆర్మీ కూడా దాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని చెప్పి కూడా స్పష్టం చేసింది. ధన్యవాదాలు ధనుంజయ్. విరమణ ఉల్లంఘనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ నుంచి మళ్ళీ కొన్ని డ్రోన్లు ఎగరడం చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? పాకిస్తాన్ తో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ కొనసాగించాల్సి ఉంది. అయితే శ్రీనగర్, అవంతిపుర, పూంచ్, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో అంటే శ్రీనగర్ నుంచి మొదలుకుంటే జైసల్మేర్ వరకు పలు చోట్ల కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లుగా ఇప్పటి వరకు స్థానికంగా వస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం తెలుస్తా ఉంది. పలు చోట్ల దాడులకు పాల్పడినట్లుగా కూడా స్థానికంగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి డిఫెన్స్ కు సంబంధించినటువంటి వర్గాలు, ఆర్మీకి సంబంధించినటువంటి వర్గాలు మాత్రం కొద్దిసేపు క్రితమే స్పందించాయి. ఆర్మీకి శ్రీనగర్ లో ఎలాంటి పేలుళ్లు చోటు చేసుకోలేదు. సీజ్ ఫైర్ కు సంబంధించి అంటే కాల్పులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత సమాచార లోపం ఉంది. ఆ సమాచార లోపం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప గత 15-20 నిమిషాలుగా ఎలాంటి కాల్పులు చోటు చేసుకోలేదు, ఎలాంటి దాడులు జరగలేదు అని చెప్పి ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అదే సందర్భంలో డ్రోన్లు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా డ్రోన్లు ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ డ్రోన్స్ అంటే ఒక బంచ్ ఆఫ్ డ్రోన్స్ శ్రీనగర్ వైపు వచ్చాయి. కానీ అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్లిపోయినట్లుగానే తమకు నివేదికలు అందాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పఠాన్కోట్, గుర్దాస్పూర్, హోషియార్పూర్ వీటన్నిటిలో కూడా చాలా చోట్ల దాడులకు పాల్పడవచ్చు అనేటువంటి సమాచారంతో బ్లాక్అవుట్ ప్రకటించారు. శ్రీనగర్ కానీ అదేవిధంగా వైష్ణోదేవి ప్రాంతం కానీ వీటన్నిటి చోట్ల కూడా ముందస్తు జాగ్రత్తలుగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ అనేది అంటే కాల్పుల విరమణ అనేది కొనసాగుతుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు, ఎలాంటి మొహమాటాలు లేవు కాబట్టి అది కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారంలో 5 గంటల తర్వాత నమోదైనటువంటి కాల్పులు, దాడులు వాటికి సంబంధించినటువంటి విషయంలో స్థానికంగా వచ్చేటువంటి రిపోర్ట్లు స్థానికుల నుంచి వచ్చేటువంటి సమాచారానికి ఉన్నటువంటి వాస్తవానికి అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు పొంతన లేదు అని చెప్పి ఇప్పుడు ఆర్మీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే శ్రీనగర్ కు సంబంధించినటువంటి విషయంలో దాడులు జరిగాయి అనేది స్థానికుల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని ఆర్మీ వర్గాలు పూర్తిగా ఖండించాయి. ఆర్మీ సమాచారం అయితే శ్రీనగర్ వైపు కొన్ని డ్రోన్లు వచ్చాయి, అవి ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కానీ అవన్నీ ఎలాంటి దాడులు, ఎలాంటి కాల్పులు, ఎలాంటి పేలుడు సంభవించకుండానే వెనక్కి వెళ్లిపోయాయి అనేది తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. దానికి ఎలాంటి ఆందోళన చెందవద్దు అనేది కూడా చెప్పడం జరిగింది. కాశ్మీరు
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. తొలుత ఆయన ద్వారానే ఈ వ్యవహారం కాల్పులు ఇప్పటికీ కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘిస్తున్నట్లుగా కనిపిస్తుంది అంటూ ఒమర్ అబ్దుల్లా చేసినటువంటి ట్వీట్ తర్వాత స్థానికులు కూడా కొంతమంది తాము అనుభవించినటువంటి తాము చూస్తున్నటువంటి విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే డిఫెన్స్ వర్గాలు దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీడియాకు చేరవేశారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటన కూడా చేయడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు అరుణ్. భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కొద్ది గంటల వ్యవధిలోనే దాయాది దేశం మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. ఎప్పటి మాదిరిగానే సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. మరోసారి పాకిస్తాన్ కాల్పులకు తెగబడటంతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో బ్లాకౌట్ విధించారు. ఓవైపు శాంతికి సిద్ధమంటూ భారత్లో కాల్పుల విరమణ అవగాహన కుదుర్చుకున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఎప్పటి మాదిరిగానే మరోసారి కాల్పుల విరమణ తొసిరాదని పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించినట్లు ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీనగర్లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీనగర్ పాత నగరంలోకి పాక్కి చెందిన డ్రోన్ దూసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ డ్రోన్ భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడటంతో శ్రీనగర్లో క్షిపణి రక్షణ వ్యవస్థను మళ్లీ సిద్ధం చేశారని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. పాకిస్తాన్లో కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘనలతో సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి సైరన్ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన సమాచారంతో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లోని అమృత్సర్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్లో పూర్తిగా బ్లాకౌట్ విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. పాక్ దాడులతో రాజస్థాన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైసల్మేర్, బార్మర్లో పూర్తిగా బ్లాకౌట్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో డ్రోన్లు కనిపించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. డ్రోన్లు రావడంతో కచ్లో బ్లాకౌట్ పాటిస్తున్నట్లు హోంమంత్రి ట్వీట్ చేశారు. సరిహద్దుల్లోకి కొన్ని పాకిస్తాన్ డ్రోన్లు భారత్ గగనతలంలోకి వచ్చి వెనక్కి వెళ్లిపోయినట్లు సైనిక అధికారులు వెల్లడించారు. ఏడీజీ ఆర్మీ డ్రోన్లను కొన్ని వచ్చాయి, వెనక్కి వెళ్లిపోయాయని సైనిక అధికారులు వివరించారు.